హాయ్ అండి. మై డెవిల్ రావణ్ పార్ట్ 22. ఇక ప్రేమ వైశాలి గారిని చూస్తూ అప్పటికే ప్రేమ స్పర్శకు కళ్ళు తెరిచిన మనవరాలిని చూసి వైశాలి గారు మాత్రమే కాదు అతిథితో సహా అందరూ ప్రేమ అన్వీల మధ్యనున్న అనుబంధం ఎలాంటిదో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే అందరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ అతిథికి మాత్రమే మనసులో అన్వి తనకి ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయం ఇంకాస్త ఎక్కువైపోయింది. ప్రేమ మాటకు వైశాలి గారు జ్యూస్ తీసుకుని రావడానికి వెళ్తే ఆమె వెనక్కి వెళ్ళిన వైభవ్ తల్లికి జ్యూస్ చేయడానికి సాయం చేస్తే వైశాలి గారు ఇడ్లీ కూడా కాస్త వేడి చేసి టిఫిన్ ప్లేటు జ్యూస్ గ్లాసు పట్టుకుని వెళ్ళి ఒక 10 నిమిషాల్లో ప్రేమ చేతికి అందించారు. ప్రేమ ముందుగా అన్వి చేత జాగ్రత్తగా జ్యూస్ తాపించి ఒక 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తనకి ఇడ్లీ తినిపిస్తూ ఉంటే అసలు అన్వి మారు మాట్లాడకుండా తింటున్న అన్విని చూసి వైశాలి గారు, చంద్రశేఖర్ గారు, ఇక వైభవ్ ముగ్గురు కూడా షాక్ అయ్యి ఇక ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఎందుకంటే మారం చేయకుండా తింటుందని ఒకరికొకరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పైగా అన్వికి సరైన తల్లి ప్రేమ మాత్రమే అనుకోకుండా ఉండలేకపోయారు. కారణం అన్వి టిఫిన్ తినడానికి పెద్దగా విసిగించదు. కానీ ఒంట్లో బాగోలేనప్పుడు ఇడ్లీ తినడానికి చేసే మారం పీక్స్ లో ఉంటుంది. ఆ టైంలో అన్వి చేత ఇడ్లీ తినిపించాలి అంటే వైభవ్కి, వైశాలి గారికి ఎంతో కష్టమైన పని. ఈ భూమి మీద ఇంకోటి ఉండదేమో అనిపించేలా ఉంటుంది. అందుకే వాళ్ళల్లో అంత ఆశ్చర్యం, అంత సంతోషం. కాసేపటికి అన్వి కాస్త చలాకీగా కబుర్లు చెప్తూ ప్రేమను చుట్టుకుని మాట్లాడుతూ ఉండేసరికి ఇక అప్పటి వరకు కూతురు కోసం తనని కంట్రోల్ చేసుకున్న అతీదు ప్రేమ నుండి అన్విని ఒక్కసారిగా తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఐఎమ్ వెరీ సారీ బేబీ అంటూ కన్నీళ్లతో అన్వి మొహం అంతా ముద్దులతో నింపేస్తూ ఉంటే ఆ పసిడి కూడా కన్నీళ్లు పెడుతూ ఏడవకు డాడీ అంటూ తండ్రి కన్నీళ్లు తుడుస్తూ అతని మెడ చుట్టూ చెయ్యేసి గుండెల్లో ఒదిగిపోయింది. అదేదు అన్విని ఆ రూమ్ లోకి తీసుకొచ్చినప్పటి నుండి అక్కడే తెల్లటి మంచి పొగలాంటి ఆత్మ రూపంలో ఉన్న వింధ్య తన కన్న పేగుని అలా బెడ్ మీద పడుండడం చూసి తట్టుకోలేకపోయింది. కానీ అలా అని పాపను తాకను కూడా తాకలేని తన పరిస్థితికి తన మీద తనే కోప్పడుతూ అతిథితో ప్రేమను తీసుకుని రమ్మని చెప్పాలి అనుకుంది. కానీ తన తల్లి మనసుని కష్టపెట్టుకుని జరిగేది చూస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. కారణం అతిథిలో అన్వి ప్రేమల అనుబంధం పట్ల రియలైజేషన్ కావాలని దేవుడు ఇలాంటి పరిస్థితిని ఎదురయ్యేలా చేశాడేమో. అలా అయినా అతిథి మనసులో చిన్న మార్పు అయినా మొదలవుతుందేమోనన్న ఆశ ఈ తల్లి మనసుని రాయి చేసుకుని కళ్ళెదుట బిడ్డ పడుతున్న కష్టాన్ని చూస్తూ ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది వింధ్య. కానీ మనసులోని దేవుణ్ణి అతిథి తొందరగా రియలైజ్ అవ్వాలి అని కోరుకుంటుంది. ఎప్పుడు ఆ తల్లి కోరికను మన్నిస్తూ దేవుడు అతిథికి తొందరగానే రియాలిటీని చూపించడంతో అతని తమ్ముడు ద్వారా ప్రేమను అన్వి దగ్గరకు వచ్చేలా చేశాడు. ఇక ప్రేమ అన్వి పట్ల చూపిస్తున్న నిస్వార్థమైన తల్లి ప్రేమను మరొకసారి కళ్ళారా చూసిన వింధ్య తల్లి మనసు ఆనందం డోలికల్లో విహరిస్తూ ఉంటే తొందరగా అతిథిలో మార్పు మొదలై ఆ మార్పు ప్రేమను అతని జీవితంలోకి స్వాగతించేలా మారి వాళ్ళ ముగ్గురు అతిథ్, అన్వి, ప్రేమ ఒక మంచి షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ కావాలని కోరుకుంటుంది వింధ్య. ఇక తండ్రి కూతుళ్లను అలా చూస్తున్న ప్రేమ మనసుకి తన తండ్రి గుర్తొచ్చేసరికి ఆమె మనసు ఇంకాస్త భారంగా మారడంతో వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోయింది కన్నీళ్లతో. తండ్రి నుండి అనుకోకుండా చూపు మళ్ళిచ్చిన అన్వికి ప్రేమ అలా ఏడుస్తూ కనిపించేసరికి 2 సెకండ్లో అతిథి భుజం మీద నుండి జారి ప్రేమను చుట్టేసి తన చిట్టి చిట్టి చేతులతో ప్రేమ కన్నీళ్లతో తడిచిన చెంపలు తుడుస్తూ ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగింది అమాయకంగా. అన్వి చేసే ప్రతి పని తన పట్ల నిష్కలమైన ప్రేమను మాత్రమే తెలియచేస్తుంటే ఆ పసిదాన్ని వదిలి ఉండటం ప్రేమ వల్ల కావట్లేదు. ప్రేమ ఏం లేదు అంటూ తల అడ్డంగా ఊపేసరికి గుమ్మం దగ్గరే ఆగిపోయిన నానమ్మ తాతయ్యలకి హగ్గిచ్చి బాబాయ్ చంకెక్కి అతన్ని పూర్తిగా కరుచుకుని పోయి చాలాసేపు అలానే ఉండిపోయింది అన్వి. అన్వి చిన్నప్పటి నుండి తన గుండెల మీద పెట్టుకుని పెంచాడు వైభవ్. అలాగే అన్వి బాగా కనెక్ట్ అయ్యింది కూడా వైభవ్కే. చాలాసేపటికి వైభవ్ను వదిలి తననే చూస్తున్న జశ్వంత్ని చూసి జస్సు అంటూ చుట్టేసింది. కాసేపటికి కష్టంగా ఉన్న ప్రేమ అన్వికి కొన్ని వేల జాగ్రత్తలు చెప్పి
నానమ్మ బాబాయ్ ఏం చెప్పినా అల్లరి చేయకుండా వినమని మరీ మరీ చెప్పి చాలా కష్టంగా జశ్వంత్ తో కలిసి తిరిగి స్కూల్ కి వెళ్ళిపోయింది ప్రేమ. ఇక దారంతా కారులో ప్రేమ మౌనంగా ఉండడంతో ఆమెను ఒక కంట గమనిస్తూనే మౌనంగా డ్రైవింగ్ మీద దృష్టి సారించాడు జశ్వంత్. వీళ్ళు తిరిగి స్కూల్ కి చేరుకునేసరికి స్కూల్ వదిలేయటంతో వర్ష ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో తెలియక ఆమె కోసమే స్టాఫ్ రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది వర్ష. స్కూల్ కి చేరుకున్న ప్రేమ వర్షకు విషయం చెప్పగానే వర్షకు మొదట ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు. కానీ ప్రేమ మొహంలో ఉదయం ఉన్న బాధ ప్లేస్ లో ఇప్పుడు కాస్త ప్రశాంతత కనిపించేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరారు. వర్ష ప్రేమలు ఇంటికి చేరుకునేసరికి వర్ష తల్లి శారద గారు కూడా ప్రేమ వాళ్ళ గుమ్మంలో ఉండడం చూసి ఇద్దరు అక్కడికి వెళ్ళేసరికి తులసి గారి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి ముందుగా సంతోషంగా అనిపించిన ప్రేమ మనసులో ఏదో తెలియని భయం అయితే మొదలయ్యింది. ఆమె భయాన్ని నిజం చేస్తూ తనని చూసిన తులసి గారు, ప్రేమ, నీ మనసుకు తగ్గ మంచి సంబంధం ఇన్నాళ్ళు పక్కనే పెట్టుకుని కూడా తెలియలేదు మనకి. ఇక అలా అనేసరికి ప్రేమకు ఒక్కసారిగా షాక్ లో ఫ్యూజులు ఎగిరిపోయినట్టు అనిపించింది. కంగారుగా తల్లిని చూస్తూ, ఏంటమ్మా నువ్వు అనేది అని అడిగింది ప్రేమ. ఆ ప్రశ్నకు శారదా గారు ప్రేమ ముందుకొచ్చి ఆమె తల నిమురుతూ, అజిత్ నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతున్నాడట. ఉదయమే మీరు అలా స్కూల్కి వెళ్ళగానే నాకు మా ఆడబడుచు ఇలా ఫోన్ చేసి అక్కతో మాట్లాడమని చెప్పింది. వాళ్ళు నువ్వు పెట్టిన కండిషన్ కూడా ఒప్పుకున్నారా. ఇప్పుడే మాట్లాడుకున్నాం మేమంతా కూడా. ఇక అబ్బాయి కూడా నీకు నచ్చితే వెంటనే ముహూర్తాలు పెట్టించుకుందామని అన్నాడు. అజిత్ వర్ష మేనత్త కొడుకన్నమాట. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నిజానికి అజిత్ తల్లి ఇక వర్ష అజిత్లకు పెళ్లి చేయాలని వీళ్ళ చిన్నప్పటి నుండి కూడా అనుకునే ఉండేవారు. అజిత్ తల్లి మాత్రమే కాదు ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా ఆశపడ్డారు. కానీ అజిత్ వర్ష ఇద్దరు రీసెంట్ గానే మాకు అలాంటి ఉద్దేశం లేదు అని తేల్చి చెప్పడంతో బలవంతంగా బంధాన్ని ముడివేలం కదా అని ఊరుకున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు మేనమామ ఇంటికి వచ్చిన ప్రతిసారి ప్రేమను చూసి ఇష్టం పెంచుకున్న అజిత్ మెల్లిగా ప్రేమ స్వభావానికి ఆమెతో ప్రేమలోనే పడిపోయాడు. కానీ వర్షతో పెళ్లి గురించి ఇంట్లో అడిగినప్పుడు ఆ విషయం అప్పుడే చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు అజిత్. ఇప్పుడు ఇక తను పూర్తిగా సెటిల్ అయ్యాక ఇంట్లో విషయం చెప్పగానే వాళ్ళకు ప్రేమ పరిచయమే కావటంతో ఆమె స్వభావం తెలిసిన వారే అస్సలు కాదు అనలేకపోయారు. పైగా అజిత్ ప్రేమ ప్రేమ అంటూ వెంట పడకుండా పెద్దవాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వాలి అనుకోవటం, అటు వాళ్ళనే కాదు ఇటు తులసి గారి మనసు కూడా గెలుచుకోవటంతో ప్రస్తుతానికైతే పెళ్లికి ఎవరు అడ్డు చెప్పలేదు. మరి అదంతా విన్న ప్రేమ ఒక్కసారిగా బొమ్మలా నిలబడిపోయింది. పాపం ప్రేమ మనసులో ఏం రన్ అవుతుందో తెలియని వర్షం మాత్రం, వావ్, బావ ప్రేమను ప్రేమిస్తున్నాడా అంటూ తెగ ఎగ్జైట్ అయిపోతూ ప్రేమ చేతులు పట్టుకుని గిరగిరమంటూ తిప్పడం మొదలు పెట్టింది వర్ష. ఇంతలో అజిత్ తల్లి నుండి మళ్ళీ కాల్ రావడంతో ఇంక పెద్దవాళ్ళు బిజీ అయిపోతే ఎటో చూస్తూ ఆలోచనలో ఉన్న ప్రేమను అప్పుడే గమనించిన వర్ష కాస్త అనుమానంగానే చూస్తూ, ఏంటి సంతోషంగా ఉండాల్సిన టైంలో అంతగా ఏం ఆలోచిస్తున్నావు అని కాస్త ఆలోచిస్తూ, కొంప తీసి నీకు పెళ్లి సంబంధం కూడా నచ్చలేదా అని అడిగింది అనుమానంగా వర్ష. ఇక ప్రేమ వర్ష ప్రశ్నతో తన ఆలోచనలకు బ్రేక్ వేసి ఆమెను తీసుకుని సరాసరి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది వేగంగా. ఇటు అజిత్ తల్లి రేపు మంచిది అంటున్నారు, మీకు అభ్యంతరం లేకపోతే సంప్రదాయబద్ధంగా మేము అమ్మాయిని చూసుకోవడానికి వస్తాము. అప్పుడే అమ్మాయి కూడా అబ్బాయిని చూసినట్టు ఉంటుందని మా అభిప్రాయం అని చెప్పారు వాళ్ళు. ఇక దాంతో తులసి గారు అనాలోచితంగానే సరే అనడం, వాళ్ళు కాసేపు మాట్లాడుకుని కాల్ కట్ చేయడం జరిగిపోయింది. రేపైతే మన ప్రేమకైతే పెళ్లి చూపులన్నమాట. చూద్దాం.